నమస్తే, వెల్కమ్ టు ఐఎస్ఆర్ 9 న్యూస్. తెలుగు రాజ్యాధికార సమితి పార్టీ జై భీమ్ శ్రీనివాసరావు ఈరోజు నందిగామలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ప్రతి ఒక్కరిని రబ్బన్ స్టాంపుపై ఓటు వేయమని అర్జించారు. నాకు ఒక అవకాశం ఇవ్వండి అని ప్రతి ఒక్క ఓటర్ని ప్రచార పాంప్లెంట్ ఇచ్చి అర్జించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల పార్టీ ఏదైనా ఉంది అంటే అది కేవలం తెలుగు రాజ్యాధికార సమితి పార్టీ అని పేర్కొన్నారు. నందిగామ పట్టణంలో తెలుగు రాజ్యాధికార సమితి పార్టీ కార్యకర్తలతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలతో నందిగామ రైతుపేట, గాంధీ సెంటర్, రథం బజార్, పాత బస్టాండ్, కొత్త బస్టాండ్ లో ప్రచార కార్యక్రమం నిర్వహించారు. రాజ్యాధికార సమితి పార్టీ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఉన్న 2 రాష్ట్రాల్లో ఉన్న పార్టీ. ఈ పార్టీ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మా ఎస్సీలు, మా ఎస్టీలు, మా బీసీలు, మా మైనార్టీలు, ఇంకా నిరుపేద వర్గాలకు అందరికీ అధికారం, రాజ్యాధికారం అందాలన్న ఆలోచనతో, ఆశయంతో పెట్టుకున్న పార్టీ ఏకైక పార్టీ ఉందంటే తెలుగు రాజ్యాధికార సమితి పార్టీ. నందిగామ నియోజకవర్గ ప్రజలు అందరికీ ఒకటి చెప్తున్నాను, నాకు ఒక్కసారి మీరు నందిగామ ఎమ్మెల్యేకి అవకాశం ఇవ్వండి. ప్రతి కుటుంబాన్ని వైద్యపరంగా, విద్యాపరంగా, న్యాయపరంగా ఆదుకుంటాను. మీకు మీ సమస్యను ప్రత్యేకంగా గుర్తించి ఆ సమస్యలు పరిష్కరించేంత వరకు మీకు అండగా ఉంటానని నేను జై భీమ్ శ్రీనివాస్గా నందిగామ నియోజకవర్గంలో ఉన్న ప్రతి కుటుంబానికి హామీ ఇస్తున్నాను. ఒక అవకాశం ఇవ్వండి. 2 పార్టీలకు ఒక అవకాశం ఇచ్చారు. టీడీపీ పార్టీకి అవకాశం ఇచ్చారు, వైఎస్ఆర్సీపీ పార్టీకి అవకాశం ఇచ్చారు. ఈ పార్టీ తెలుగు రాజ్యాధికార సమితి పార్టీ నాకు కూడా ఒక అవకాశం ఇచ్చి చూస్తే కనుక కంపెనీ ఏంటో నందిగామ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ అర్థమవుతుంది. దయచేసి వచ్చే ఎలక్షన్లో నేను నందిగామ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా రబ్బర్ స్టాంపు గుర్తుపై పోటీ చేస్తున్నాను. మీ అమూల్యమైన ఓటును రబ్బర్ స్టాంపు గుర్తుపై వేసి నాకు అఖండమైన విజయం చేకూరుస్తారని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. 24/7 రాత్రి పగలు ప్రతి కుటుంబానికి నందిగామ నియోజకవర్గంలో నేను అవైలబుల్ ఉండే ఏకైక వ్యక్తి, మీ కుటుంబంలో సభ్యుడిని, మీ సొంత మనిషిని, జై భీమ్ శ్రీనివాస్ని. థ్యాంక్ యూ. 2 తెలుగు రాష్ట్రాల్లో పార్టీ పెట్టి అన్నారు. కేవలం ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాలు ఉంటారు. నందిగామలో ఎందుకు పోటీ చేస్తున్నారు? నందిగామ ప్రజలకు ఏం చేస్తారు? మీరు అడిగిన ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంట్ స్థానాలు ఉండగా ఓన్లీ నందిగామలో ఎందుకు పోటీ చేస్తున్నా అంటే దానికి ముఖ్య కారణం, నాకు నందిగామ నియోజకవర్గంలో నేను ఇక్కడ పుట్టిన బిడ్డను, ఇక్కడ పెరిగిన బిడ్డను, ఇక్కడ జీవిస్తున్న బిడ్డను. 175 నియోజకవర్గాల్లో నాకు ఇష్టమైన నియోజకవర్గం ఏంటంటే నందిగామ నియోజకవర్గము. ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, ఇక్కడే జీవిస్తాను కాబట్టి ఖచ్చితంగా నా ప్రత్యేకమైన అభిమానం నందిగామ నియోజకవర్గం ఉంటుంది. ఇక్కడ సేవ చేయాలి, ప్రజా సేవ చేయాలన్న తలంపుతో, ఆలోచనతో ఇక్కడ పోటీ చేయదలుచుకున్నాను. మీ పార్టీ యొక్క మేనిఫెస్టో అసలు ఏంటండి? మీ పార్టీ యొక్క మేనిఫెస్టో? మా పార్టీ తెలుగు రాజ్యాధికార సమితి పార్టీ. మా పార్టీ తెలుగు రాజ్యాధికార సమితి పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశము ఆంధ్రప్రదేశ్లో ఉన్న బడుగు బలహీన వర్గాలకి, అనగా మా ఎస్సీలకి, మా ఎస్టీలకి, మా బీసీలకి, మా మైనార్టీలకి, ఇంకా నిరుపేద వర్గాలకు కూడా అధికారం, రాజ్యాధికారం మాకు కావాలి. అధికారం, రాజ్యాధికారం ఉంటే మా సంక్షేమం మేమే చేసుకుంటాం, మా అభివృద్ధి మేమే చేసుకుంటాము. అంతేగాని అధికారం, రాజ్యాధికారం వేరే వర్గాలకు ఇచ్చేసి మేము చాలా కష్టాలు, నష్టాలు పడాల్సి వస్తుంది. మేమంతా ఒక తాటి మీద ఉండి, బహుజనులు మొత్తం ఒక తాటి మీద ఉండి భవిష్యత్తులో జరగబోయే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్లో 200 స్థానాల్లో తెలుగు రాజ్యాధికార సమితి పార్టీ పోటీ చేస్తుంది. ఆల్రెడీ గెలిపోవడంలో నాకు అంతగా నేను సీరియస్గా తీసుకోను. నాకు అవసరం లేదు. నాకు కావాల్సిన బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండాలి, వాళ్ళ ప్రజాసేవ చేయాలి. ఈ ఎలక్షన్ భారత రాజ్యం కల్పించిన ఎలక్షన్ గడి ఈ ప్రజాసేవ వ్యవస్థలో ఖచ్చితంగా మా వాళ్ళకి, మా బడుగు బలహీన వర్గాలకి, మా ఎస్సీలకి, మా ఎస్టీలకి, మా బీసీలకి, మా మైనార్టీలకి ప్రజాసేవ చేయాలంటే అధికారం కావాలి, రాజ్యాధికారం కావాలి. అది ఎట్లా వస్తుంటే ప్రజాసేవ వ్యవస్థలో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మా జనాల కోసం, మా ప్రజల కోసం ఎలక్షన్ ఉంటున్నా. గెలిచినా ఓడిపోయినా మా బడుగు బలహీన వర్గాలకి జై భీమ్ శ్రీనివాస్ రాత్రి పగలు 24/7 ఇక్కడే ఉంటాడు, ప్రజాసేవ చేస్తాడు. పార్టీలు ఇప్పుడు కాంగ్రెస్ కలుస్తుంది. వాటిని తట్టుకొని మీరు ఇంకా ఈ పార్టీలో మీకు సీట్లు వస్తాయని చెప్పి మీరు గెలవాలనే ఆలోచనలో మీరు వాళ్ళని తట్టుకోగలరా? మిత్రుడు చాలా మంచి ప్రశ్న వేశాడు. ఇక్కడ నందిగామ నియోజకవర్గంలో టీడీపీ పార్టీ, సిపి పార్టీ, జనసేన పార్టీ కూడా పెద్ద పార్టీల మధ్య ఇప్పుడు కొత్తగా ఏర్పడిన పార్టీ తెలుగు రాజ్యాధికార సమితి పార్టీ నుంచోగలుగుతాను ప్రశ్న వేశారు. ఖచ్చితంగా దీనికి సమాధానం మేము ఎలక్షన్ 13వ తారీఖున జరుగుతుంది. మే 13 ఎలక్షన్ జరుగుతుంది. కౌంటింగ్ రోజున తెలుస్తుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, రాజకీయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నందిగామ నియోజకవర్గ ఎమ్మెల్యే గెలవాలంటే 70,000 ఓట్లు కావాలి, 70,000 ఓట్లు, 70,000 కావాలి. ఓడించడానికి 10,000 ఓట్లు చాలు. ఏ పార్టీనైనా ఓడించడానికి 5,000 నుంచి 10,000 ఓట్లు కావాలి. సార్ మా పార్టీని కూడా చాలామంది అపహేళన చేస్తున్నారు, అవమానిస్తున్నారు. కొత్త పార్టీ వాడికి ఓట్లు ఎవరు వేస్తారు? కొంతమంది వ్యక్తులు కూడా నీకు నందిగామ నియోజకవర్గంలో 4 ఓట్లే పడతాయి. కంచించర్లని మండలం, చంద్రబాబు మండలం, వీర్లపాడు మండలం, నందిగామ మండలం 4 ఓట్లే పడతాయి. నాకు కావాలి 5 ఓట్లు కావాలి. నాకు టార్గెట్ మీరు 4 ఓట్లు అన్నారు కదా, 5 ఓట్లు సంపాదిస్తా. ఆ 5 ఓట్లతోనే ఏం చేయాలో నాకు బాగా తెలుసు. రాజకీయ పరిజ్ఞానం నాకుంది. గెలవాలంటే 70,000 ఓట్లు కావాలి. ఎమ్మెల్యే గెలవాలంటే ఓడించడానికి 5,000, 10,000 ఓట్లు చాలు. ఆ రాజకీయ పరిజ్ఞానం నాకుంది. నేను బుద్ధిబలం ఉపయోగిస్తా. ఎవరికి ఏ సామాన్ చెప్పాలి, కౌంటింగ్ రోజు సామాన్ చెప్తాను. పొత్తు పెట్టుకుంటే కొన్ని పార్టీల నుంచి కూడా, అధిష్టానం నుంచి కూడా కాల్ఫర్ వచ్చినాయి. సరే మా పార్టీ యొక్క ఆలోచన ఏంటంటే బడుగు బలహీన వర్గాలకి అధికారం, రాజ్యాధికారం కావాల్సి అని అడిగాను. అట్లా మీకు అధికారం మీ చేతిలో పెడితే మీకు చేత కదంటారు.
వాళ్ళు ఏమైనా అధికారంలో షేరింగ్ ఇస్తే, పవర్లో షేరింగ్ ఇస్తే ఖచ్చితంగా పొత్తు పెట్టుకుంటారు. అంతేగాని వాళ్ళు పిలిపించి వాళ్ళు మంత్రాలు జరిపేసి తాయిలాలు అలా పైపైన రాలిస్తే కాదు. మా బడుగు బలహీన వర్గాలకి, మా పార్టీకి, మా ఎస్సీలు, మా ఎస్టీ, మా బీసీ, మా మైనార్టీలకి, నిరుపేదలకి మీ పవర్లో షేరింగ్ ఇస్తే, అధికారంలో వాటా ఇస్తే ఖచ్చితంగా పొత్తు పెట్టుకుంటాను. అధికారంలో వాటా ఇవ్వకుండా మీ జెండా పట్టుకోవడానికి ఇన్ని రోజులు చాలా జెండాలు పట్టుకున్నాం. ఇంకా ఏం పెద్ద రోజులు కాదు. మాకు బుద్ధిబలం ఉంది, మాకు జ్ఞానం ఉంది. మేము ప్రజాస్వామ్య వ్యవస్థలో పోటీ చేస్తాం. తెలుగు రాజ్యాధికార సమితి పార్టీ అధ్యక్షుడు జైభీం శ్రీనివాస్ నందిగామ నియోజకవర్గానికి రాబోయే రోజుల్లో బడుగు బలహీన వర్గాల కోసం మాత్రమే పనిచేస్తారా, లేదా ప్రతి వ్యక్తి కోసం పనిచేస్తారా? గెలిస్తే ప్రతి కుటుంబానికి ఎమ్మెల్యేనే అవుతాను. ఖచ్చితంగా నా పార్టీ యొక్క ఆశయం మా ఎస్సీలు, మా ఎస్టీలు, మా బీసీలు, మా మైనార్టీలు, అగ్రవర్ణాలు ఉన్న పేదవాళ్ళని కూడా చూసిన బాధ్యత ఎమ్మెల్యే బాధ్యత. అది ఖచ్చితంగా ప్రతి కుటుంబానికి న్యాయం జరిగే విధంగా, అన్ని సంక్షేమాలు అభివృద్ధి జరిగే విధంగా చర్యలు తీసుకుంటారు ప్రతి కుటుంబానికి. థ్యాంక్ యూ.